నమస్తే 123 విశాఖ వార్తలకి స్వాగతం. ఈనాటి జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా 54వ భద్రతా వారోత్సవాలు అచ్యుతాపురం ప్రాంతంలో ఎన్టీపీసీ పూడుమడక పరిసర కేంద్రాల్లో పరిశ్రమల మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో పాటు కార్మికులు, భద్రతా ప్రమాణాలు పాటించే అధికారులు, ఈ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి పలు అవగాహన సూత్రాలు తెలియజేశారు. మనం అధిగమించాలి అంటే ఇంకా మనకి ఈ భద్రతకు సంబంధించినటువంటి ఒక దృక్పథం కానివ్వండి, ఆలోచన తీరు కానివ్వండి, వీటన్నిటిలో కూడా చాలా కొంత ఇంప్రూవ్మెంట్ రావాల్సిన అవసరం ఉంది. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు జెడ్ఎన్పి సిఎంఏ, ఎంఏఎస్ఆర్ఎం అండ్ ఎస్ఓహెచ్ఎస్ వారి ఆధ్వర్యంలో 54వ భద్రతా వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఇది తొలిసారి అని చెప్పొచ్చు. మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ కార్మికుల యొక్క భద్రత కోసం మన లేటెస్ట్గా ఈ యొక్క సినర్జీలో కానీ ఎసెన్షియలో కానీ జరిగిన ఘోర ప్రమాదాల్లో 15-16 మంది చనిపోవటం మనం చూసాం. ఆ రోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇన్సిడెంట్లు జరగకూడదు, కార్మికుల భద్రత మనందరూ బాధ్యత అని చెప్పి వసుధ మిశ్రా గారి టీంని ఒకటి ఏర్పాటు చేసి ఒక కమిటీ ఒకటి వేసి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరారు. అది నెక్స్ట్ వీక్లో నివేదిక కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అనకాపల్లి డిస్టిక్టే ఎన్నుకోవడానికి గల కారణం ఈ భద్రతా వారోత్సవాలు చేయడానికి సుమారు 884 ఇండస్ట్రీస్ ఉండగా అందులో 205 ప్రమాదకరమైన కెమికల్ ఫ్యాక్టరీస్ ఇక్కడ ఉండటం జరిగింది. ముఖ్యంగా భద్రత అనేది ఇక్కడ అనకాపల్లి డిస్టిక్ వైజ్ చూస్తే ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ అత్యంత జాగ్రత్తగా ఉంటూ పరికరాలు కూడా ఈ సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకుంటూ మరి ముందుకు సాగుతూ ఉన్నారు. అయినప్పటికీ కొద్ది అవేర్నెస్ అనేది లేకపోవటం వల్ల ఈ యొక్క సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవటం వల్ల, వాడకపోవటం వల్ల కొన్ని సంఘటనలు జరగటం. మరి అదే అవేర్నెస్ తీసుకురావాలి ఈ యొక్క కార్మికుల్లో. ఎందుకంటే ఈ యొక్క ఈ కార్మిక శాఖకి 2 కళ్ళు, ఒకటి ఇండస్ట్రీస్ యాజమాన్యం కానీ ఇటు కార్మికులు కానీ ఇద్దరూ బాగుండాలనే ముఖ్య ఉద్దేశంతో మరి ఈరోజు ఈ భద్రతా పరికరాలు వాడాలి ప్రతి ఒక్కరు అనే ముఖ్య నినాదంతో ఈ యొక్క భద్రతా వారోత్సవాలు జరుపుకోవటం జరుగుతూ ఉంటుంది. మరి అందులో భాగంగా ఈరోజు మరి ఈ ముగ్గురు ఆధ్వర్యంలో జేఎన్పిసిఎంఏ, ఎంఏఎస్ఆర్ఎం అండ్ ఎస్ఓహెచ్ఎస్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా 4,000 పైబడి కార్మికులతో ఈ యొక్క వారోత్సవం, ఈ భద్రతా వారోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ప్రభుత్వం కార్మికుల భద్రత, ఆరోగ్య విషయంలో పూర్తిగా చిత్తశుద్ధితో ఉంది. మీరు చూశారు, ఇక్కడ ముఖ్యంగా బర్న్ వార్డ్ అనేది ఎక్కడా లేదు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించింది. బర్న్ వార్డ్ అనేది ఉండాలి. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యున్సీలో కూడా యలమంచిల్లో మరి 30 బెడ్డెడ్ హాస్పిటల్ ఒకటి వెంటనే శంకుస్థాపన ఆయన కృషితో ఆయన వెంటాడి మరి 30 బెడ్డెడ్ ఈఎస్సీ హాస్పిటల్ ఒకటి మరి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇంకొక 6 ఈఎస్సీ హాస్పిటల్స్ కూడా ఓపెన్ చేయాల్సి ఉంది. అలాగే సుమారు 96 డిస్పెన్సరీస్ ఉండటమే కాకుండా కొత్తగా ఇంకో 30 డిస్పెన్సరీస్ కూడా మేము పెట్టడం జరిగింది. అలాగే బర్న్ వార్డ్తో పాటు మెడికల్ కాలేజీ కూడా అమరావతిలో వచ్చే సూచనలు ఆమోదం తెలపడం జరిగింది. అది ఆ ప్రక్రియ నడుస్తూ ఉంది. అలాగే తిరుపతి 50 బెడ్డెడ్ నుంచి 100 బెడ్డెడ్ హాస్పిటల్గా ఆమోదం పొంది మరి దాని యొక్క పరికరాలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకుని వస్తూ ఉన్నాం. మరి పూర్తిగా
కార్మికుల భద్రతే లక్ష్యంగా ఇటు ఇండస్ట్రీస్ యాజమాన్యం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ పనిచేస్తూ ఉంది. మరి అలాగే ఈ కార్మికులు కూడా ఫుల్ కమిట్మెంట్తో మరి భద్రత, వాళ్ళ కుటుంబాల క్షేమం కోసం వాళ్ళు భద్రత తీసుకోవాల్సిందిగా మేము అందరం కోరుతాం.